మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మాకు చిన్న క్లారిఫికేషన్ కావాలి. రెడ్డి అంటే ఏమిటి క్లుప్తంగా? రెడ్డి అంటే వాస్తవానికి అది ఒక టైటిల్, అంటే కాపు అనే కుల సంబంధించినటువంటి వచ్చిన రెడ్డి అనేది అనమాట. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఒక గ్రామాన్ని కంట్రోల్, ఆధిపత్యంతో సహా ఒక కంట్రోల్ అంటే లీడర్షిప్ ఆ విధమైనటువంటి వచ్చినటువంటి టైటిలే యాక్చువల్గా రాయలసీమలో మీరు చూశారు కాపు అని ఉంటుంది సర్టిఫికెట్స్లో, రెడ్డి అని ఉండదు. అవును. సో ఆ కాపు సంబంధించినటువంటి ఒక టైటిల్ రెడ్డి అనేది. దీనికి ఏంటంటే చాలా కొంతమంది ఇతర కులస్తులకు కూడా రెడ్డి అనే పేరు ఉంటుంది. ఇప్పుడు రఘువీరారెడ్డి ఉన్నారు, ఆయన రెడ్డి కాదు. అటువంటి ఇదనమాట. సో క్యాస్ట్ బేస్తో పాటు టైటిల్ రెడ్డి అనేది ఒక టైటిల్తో వచ్చినది ఎక్కువ మ్యాక్సిమం. సరే గతం మనం అంటే పూర్వకాలం 4-5 తరాల ముందు ఎట్లా ఏముండేది, కానీ రెడ్డి అనేది వాస్తవానికి ఒక టైటిల్. ముఖ్యంగా రాయలసీమలో కానీ చాలా ప్రాంతాల్లో ఒక లీడర్షిప్, గ్రామ స్థాయిలో ఒక లీడర్షిప్ కానీ, ప్లస్ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఒక తెచ్చేది కానీ పరిష్కరించేది కానీ ఒక ఆధిపత్యానికి సంబంధించినటువంటి కులానికి గుర్తింపు చిహ్నం అనేది రెడ్డి. ఇప్పుడు ఇదే రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకునేసి కష్టపడి పోరాడి 2019లో 151 సీట్లు పొంది గవర్నమెంట్ ఫామ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఏం ఆశించారు? మీ ఎక్స్పెక్టేషన్స్, మీరు సపోర్ట్ చేశారు, అంత బాగా గెలిపించారు, కష్టపడ్డారు, అందరు కష్టపడ్డారు, 151 సీట్స్ ఇచ్చారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? దీనికంటే ముందు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు వాస్తవానికి ముఖ్యమంత్రులు రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్స్ కానీ ఎక్కువ రెడ్డిసే పరిపాలించారు. సో అన్ని కులాలలో ఓట్లు వేస్తేనే ఇప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు. ఒక కులం వాళ్ళు వేస్తే ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు కాలేరు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేక ముందు పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా హయ్యెస్ట్ ఫాలోయింగ్ 80% జగన్మోహన్ రెడ్డితో ఉంది. రాజశేఖర రెడ్డికి 60-70% ఉంటే జగన్మోహన్ రెడ్డికి 80-90% ఉంది వాస్తవానికి ఎలక్షన్స్. మీరు ఒకసారి రాజకీయాలు పరిశీలిస్తే టీడీపీ 83 ఆవిర్భావం నుంచి మ్యాక్సిమం 10 మంది 15 మంది, లీస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు బిఫోర్ 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచేవాళ్ళు. అవును. సమ్ ఎంతమందో 10 మందో 15 మందో 20 మందో అప్రాక్సిమేట్లీ. అటు మన రీసెంట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు వచ్చినప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్డి ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలవలేదు. అంటే సాలిడ్గా అందరూ జగన్మోహన్ రెడ్డి గారికే రెడ్డిస్ అనేది మ్యాక్సిమం 151 మందిలో సీట్లలో 51 సీట్లు రెడ్డి గెలిచారు. భారతదేశ చరిత్రలో ఒక కులం నుంచి హైయెస్ట్ గెలవటం రికార్డ్ అది. అటువంటి ఫాలోయింగ్, అటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఏ బిజినెస్ పర్సన్. రాజకీయ అనుభవము, రాజకీయ మనస్తత్వము, పరిణితి ఇవన్నీ అతను లేవు. ఎందుకంటే మీరన్నారు ఇందాక రెడ్లు ఎందుకు ఈ విధంగా అనేది. రెడ్డి కులానికి మూల పురుషుడు, ఆది పురుషుడు, మూల గురువు ఎవరంటే యోగి వేమారెడ్డి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు, రెడ్డి కులం నిర్వీర్యం కావడానికి, రెడ్డి కులాన్ని ఇంకా చర్చించుకోలేని విధంగా చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు. మీరు ఇందాక ప్రశ్న అడిగారు, ఎందుకు రీజన్. రెడ్డి అనే వాళ్ళు మ్యాక్సిమం ఏం కోరుకుంటారంటే ఒక ఆధిపత్యం అనుకోండి, అవును, హెల్పింగ్ అనుకోండి, ఎవరికైనా హెల్ప్ చేసేది, అవును, ఇలాంటివి ఎక్కువ కోరుకుంటారు. రెడ్లకు ఎక్కువ ఏముంటుంది, వ్యవసాయం, రాజకీయం, కాంట్రాక్ట్లు, విద్య, కాంట్రాక్ట్ ఇలాంటివి వ్యాపారాలు ఉంటాయి. ప్రతి ఒక్క రంగాన్ని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఏ విధంగా అంటే ఇక్కడ నేను ఎందుకంటే సూటిగా చెప్తాను, నాకు పార్టీకి సంబంధం లేదు కాబట్టి, పార్టీలకు సంబంధం లేదు కాబట్టి, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఈ వాలంటీర్ వ్యవస్థ వలన
కొన్ని మేలు జరిగినా కొన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా ఆ లీడర్షిప్ రెడ్డి అనే దానికి కిల్ అయిపోయింది. కిల్ అయిపోయింది. కిల్ అయిపోయింది. ఒక రెడ్డి దగ్గరికి గ్రామ స్థాయిలో ఎవరైనా ఎందుకు వస్తారు అంటే ఒక లీడర్ ఏదైనా సహాయం కోసమో, సహాయం కోసము, ఒక చిన్న పథకాల కోసమో, కరెంటు పని, అధికారులకు ఫోన్ చేయడం, ఇలాంటి పాస్బుక్లకు వాటికి. అవన్నీ వాస్తవానికి దీనివల్ల రెడ్లకు ఒరిగేదేం లేదు. అంటే వాళ్ళకేం ఆదాయం ఏమి ఉండదు, ఇంకా ఖర్చే ఉంటుంది. అవును, ఖర్చే ఉంటుంది వాస్తవానికి ఇవన్నీ. కానీ అదొక లీడర్షిప్ అనేది కోరుకునేటివి ఏమి ఇవి కోరుకుంటారు. లీడర్షిప్ కిల్ చేయడం, కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడం, ఆ పార్టీకి విపరీతంగా ఖర్చు పెట్టారే. అవును, పాదయాత్రలు, విగ్రహాలకు, సిద్ధం సభలకు, ప్రతి ఒక్కదానికి పెట్టిందంతా రెడ్డిస్. ఇవన్నీ పెట్టి 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 కానీ ఆ గౌరవం కూడా మాకు లేదే. ఇప్పుడు ఆదాయము అనేది డిఫరెంట్. కొంతమంది ఆదాయం చూస్తారు, కొంతమంది గౌరవం చూస్తారు, కొంతమంది పేరు చూస్తారు, కొంతమంది మా స్థానంలో ముఖ్యమంత్రి ఉంటే మా వర్గం అంతా అనేది ఏదో. ఇప్పుడు మనం పోతుంటాం, రెడ్డి గారు బాగున్నారంటారు, మీకేమయ్యా గవర్నమెంట్ మీది అంటారు. మనకేం చేయకపోయినా మీకేం బెనిఫిట్ లేకపోయినా కూడా గుర్తింపు, ఐడెంటిటీ. అవును. సో ఐడెంటిఫికేషన్ అనేది పోయింది, పూర్తి మైనస్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు చూడండి మీరు ఎంతమంది గెలిచారు? 6 మంది గెలిచారు రెడ్డిస్. టీడీపీలో రెడ్లు ఎక్కువ గెలిచారు. ఎందుకంటే గమనించారు వాస్తవంగా మొన్న ఎలక్షన్స్లో రెడ్డి కమ్యూనిటీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి చెయ్యలేదు అనేది వాస్తవం. దీన్ని ఏకీభవిస్తారా మీరు? 100% ఏకీభవిస్తారు. ఎవరు చేయలేదు. నేను ఈ విషయం చెప్పాను. ఎందుకు అతన్ని విభేదించారు వీళ్ళు? అదే చెప్తున్నా కదా, నేను రీజన్స్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పుడు మనకు ఏమవుతుందంటే రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ అనేది, తెలంగాణ అంటే ఒక ఆత్మ గౌరవం దానివల్ల ఏమొచ్చిందా నష్టమా లాభం అనేది డిఫరెంట్. అది ఆత్మ గౌరవం అనేది ఒకటి ఇంపార్టెంట్ అనేవాళ్ళు అనమాట. సో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మనకుంటే ఒక ఆత్మ గౌరవం అది క్రమేణా ఏమైపోతుందంటే హేళనగా మారింది. మారింది. ఏముందయా మీకే గౌరవం లేదు, మీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని కలవడం లేదు, వాళ్ళకి మీ ఎమ్మెల్యేలు ఎంపీలకే అపాయింట్మెంట్ దొరకడం లేదు. అసలు మీదేంది? వాలంటీర్ కొండి వీళ్ళు మీకు లేదు, గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేకి లేదు. అసలు మీతో మాకు ఏం ఉపయోగము? మీరు ఎప్పుడైనా పోని ఒక శాసనసభ్యుని ద్వారా పోయి ముఖ్యమంత్రిని కలిశారా? కనీసం మీకు ఈ రెడ్డి సంక్షేమ సంఘము ప్లస్ రెడ్డి కమ్యూనిటీస్లో చాలా కొన్ని సంఘాలు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు రెడ్డికి సంబంధించి. వీళ్ళతో కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టుకోలేదు కదా 5 ఏళ్లలో. ఎప్పుడు పెట్టుకున్నారు మీరు? మీకు ఏం కావాలి, పార్టీ ఎలా ఉంది, మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక మీటింగ్ కూడా జరగలేదు, ఎప్పుడు పెట్టలేదు. నేను యాక్చువల్గా రెడ్డి సంఘము ప్లస్ ఓసీ సంక్షేమ సంఘం ఉంటాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీద పోరాడుతున్న ఇష్యూస్ మీద. అయితే నేను బిఫోర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అంటే సీఎం గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత, ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశము లేని సమయంలో ఆయనతో మనకు అప్పటికే ఎవరికి అపాయింట్మెంట్స్. సో అజయ్ కల్లం లాంటి వాళ్ళు పెద్దలతో చాలామంది రెడ్డికి సంబంధించిన నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది. అంటే మన క్యాస్ట్కి సంబంధించి అంటే ఒక ఇండస్ట్రీస్ వాళ్ళు మన వాళ్ళు ఎవరెవరు ముఖ్యమంత్రితో మీటింగ్ పెట్టించారు. అవును, ఒక 100 మందితో 200 మందితో పెడితే ఒక ఫండ్, ప్రైవేట్ కమ్ గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు గవర్నమెంట్ సపోజ్ ఇస్తుంది అనుకుందాము రెడ్డిస్కు ఫండ్ సమ్ అమౌంట్, ఒక మహా అంటే ఒక 5 కోట్ల కంటే ఎక్కువ లేదు, 2 కోట్లు లేదు. వేరే సమాజం నుంచి వ్యతిరేకత రావచ్చు, ఆ కుల ప్రేమ చూపించకూడదు, సో అంతకంటే ఇవ్వలేదు. సరే, 1 కోటి రూపాయలు కూడా ఇస్తాది అనుకుందాం. ప్రైవేట్ భాగస్వామితో అయితే ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో 200 మంది ఇండస్ట్రీస్ వాళ్ళు ఇస్తున్నారు అనుకోండి. సపోజ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారి సమక్షంలో 1 కోటి రూపాయలు మేము ఈ ఫండ్ అని ప్రైవేట్ కమ్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అది కమ్యూనిటీకి ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఒక ప్రణాళికను మనం తయారు చేసి డిస్కషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళకు ఎందుకో దాని మీద అసలు ఇంకా మళ్ళీ ఫర్దర్ డిస్కషన్స్ లేవు, వాటి మీద ఏం ఫర్దర్ డిస్కషన్స్ లేవు. ఏదో కార్పొరేషన్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు, కార్పొరేషను అది సంఘానికి సంబంధం లేని వ్యక్తులకు ఇచ్చారు చైర్మన్గా. సరే, ఆయన ఏదో పొలిటికల్ అనేటివి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అవును. సో కానీ ఏ మాత్రమే కానీ అది దానివల్ల ఒక బెనిఫిట్ అనేది ఎవరికి లేదు, బెనిఫిట్ అనేది లేదు. కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్కు లోను,
Yes. కార్పొరేషన్ ద్వారా ఆ క్యాస్ట్కి సంబంధించిన కార్పొరేట్ బీసీలకు రుణాలు వస్తాయి. వీళ్ళకి కూడా ఎవరికి లేవు, కాపులకి ఎవరికి వీళ్ళకి కార్పొరేషన్లు ఉన్నాయి కానీ కనీసం టేబుల్ చైర్లు కూడా లేవంట. టేబుల్ చైర్లు లేకపోయినా టేబుల్ చైర్ల కంటే కనీసం ఫండ్ రావాలి కదా. ఫండ్ రావాలి. టేబుల్ చైర్లు ఉన్నా లేకుండా మాకు సంబంధం లేదు. అన్ని అవునవును ఫండ్ కావాలి. ఫండ్ వాడు విద్య మనకు ఫండ్ ఉంటే కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దానికి కూడా ఫండ్ లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఇంకా పిల్లలకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగని వాళ్లకు ఇస్తూ అడిగిన వాళ్లకు ఇవ్వకపోవడం అనేది చాలా మైనస్ అయింది.